హలో అండి, గుడ్ ఈవినింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆపరేషన్ నేత్ర. ఈ సెషన్లో మనం అటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సరే, జనరల్గా మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్. సో ఆ కంటెక్స్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ దాన్ని చదువుకోవడం చాలా చాలా నెసెసిటీ అన్నమాట. మరి అందుకోసమే ఎవ్రీ వీక్ మనం ఆపరేషన్ నేత్ర అనే సెషన్ని చేస్తున్నాం లాస్ట్ 1 ఇయర్గా. దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. రైట్, సరే, ముందు ఆ టాపిక్స్ ఏంటి వాటిని స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన ప్లాట్ఫామ్ గురించి చూద్దాం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి లార్జెస్ట్ ప్లాట్ఫామ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారు. సో ఒక కోర్స్కి ఎన్రోల్ అయినా సరే మిగిలిన కోర్స్ అన్ని చూసుకోవచ్చు. బ్యాచ్ కోర్స్ అని, మారథాన్ సెషన్స్ అని, ఇలా డిఫరెంట్ సెషన్స్ అనేటటువంటి డిఫరెంట్ కోర్సెస్ అనేటటువంటి మన దగ్గర ఉన్నాయి. అవన్నీ చూసుకోవచ్చు. మనకి స్పెషల్ సెషన్స్ అంటాం, అంటే ఫ్రీ సెషన్స్ వివిధ సబ్జెక్ట్స్ మీద మనం రికార్డ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 300+ సెషన్స్ మనం రికార్డ్ చేస్తున్నాం. సో ఒకసారి వీలైతే వాటిని అన్అకాడమీ యాప్లోకి వెళ్ళి, ఇవన్నీ ఫ్రీ సెషన్సే, నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఈ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ప్లస్ సెషన్స్లో ఇండియన్ పాలిటీ కోర్స్ అనేటటువంటిది ప్రస్తుతం రన్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ అనేటటువంటిది కంప్లీట్ అయింది. ఈ మంత్ ఎండ్లో మనం ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. సరే, మరి ఏ కోర్స్కి ఎన్రోల్ అవ్వాలన్నా డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. మన కోర్స్కే కాదు, ఏ కోర్స్కైనా సరే 10% డిస్కౌంట్ వస్తుంది. రైట్, సరే, ముందు ఇవాళ టాపిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ సైక్లోన్. సైక్లోన్ తాతే అని పిలుస్తాం. సైక్లోన్ ఇది మనకు తెలుసు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాలని హ్యూజ్ స్కేల్లో లాస్ అనేది తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ అనేటటువంటిది కంపెన్సేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో అసలు ఈ సైక్లోన్ తాతే అంటే ఏమిటి, అసలు ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఈ ఫామ్ అయినటువంటి సైక్లోన్ అనేటటువంటిది ఎన్ని విధాలుగా ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అసలు వాటికి నేమ్స్ ఎలా ఇస్తారు, ఇవి ఒకసారి మనం బ్రీఫ్గా చూసేద్దాం. సైక్లోన్ తాతే అనేటటువంటిది ఏదైనా సరే, సైక్లోన్ అనేది లో ప్రెషర్ సిస్టమ్, అల్పపీడన ప్రాంతం. ఏ విధంగా ఇది పనిచేస్తుంది, అల్పపీడన ప్రాంతానికి అధిక పీడన ప్రాంతాల నుంచి విండ్స్ అనేటటువంటి వస్తాయి. ఈ విధంగా వచ్చినటువంటి విండ్స్, అన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చినటువంటి విండ్స్ ఈ వెదర్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ముందు వాటర్ అనేటటువంటిది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఉంటే నీటి ఆవిరి ఫామ్ అవుతుంది, వాటర్ వేపర్ అంటాం. ఆ వాటర్ వేపర్ అక్కడ స్లోగా లో ప్రెషర్ సిస్టమ్ని, క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇందాక అన్నట్టు వివిధ సోర్సెస్ నుంచి విండ్ ఎప్పుడైతే అన్ని డైరెక్షన్స్ నుంచి వస్తుందో ఆ విధంగా వచ్చిన విండ్ ఈ వెదర్ సిస్టమ్ని రొటేట్ చేస్తుంది. ఒకవేళ మనకి కంటిన్యూస్గా వాటర్ సోర్స్ మీద ఈ వెదర్ సిస్టమ్ ఉంటూ దాని మీద వివిధ డైరెక్షన్స్ నుంచి వచ్చేటటువంటి విండ్ అనేటటువంటిది కనుక కంటిన్యూస్గా ఉంటే హీట్ సోర్స్ మెయింటైన్ అవుతే అది హ్యూజ్ స్కేల్ సిస్టమ్గా మారుతుంది. ఇక్కడ ఉన్నాయా ఇవన్నీ క్లౌడ్స్, క్యూమిలో నింబస్ క్లౌడ్స్ అని అంటాం. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇస్తాయి. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఐ అని పిలుస్తాం, సైక్లోన్ యొక్క కన్ను అని పిలుస్తారు. అక్కడ మేఘాలు ఏమీ ఉండవు, కామ్గా ఉండే ప్రాంతం. సైక్లోన్స్ ఇన్ జనరల్ 2 రకాలన్నమాట. లో ప్రెషర్ సిస్టమ్ అర్థమైంది, 2 రకాలు. ఒకటి టెంపరేట్ ప్రాంతాల్లో ఏర్పడితే వాటిని టెంపరేట్ సైక్లోన్స్ లేదా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ట్రాపికల్ సైక్లోన్స్ అంటే 23.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల సౌత్ మధ్యలో ఫామ్ అయ్యే వాటిని మనం ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటాము. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సైక్లోన్ తాతే ట్రాపికల్ సైక్లోన్. ఎందుకని, అరేబియన్ సీలో ఫామ్ అయింది. అరేబియన్ సీలో ఎస్పెషలీ లక్షద్వీప్ ఐలాండ్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే 12 డిగ్రీస్ 13 డిగ్రీస్ నార్త్ దగ్గర ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఇప్పుడు గుజరాత్ దీనికి అంతే ఉంది అంటే 23.5 డిగ్రీస్ నార్త్ లోపలే ఇది ఇంపాక్ట్ అనేది చూపించింది. రైట్, ఒకసారి ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, సైక్లోన్ అనేటటువంటిది ఫామ్ అవ్వాలి అంటే కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెద్దగా ఉండాలి, కొరియోలిస్ ఫోర్స్ ఉండాలి, వర్టికల్ విండ్ ప్రెషర్ అంటే ఇలాగా ఇక్కడున్న విండ్ ప్రెషర్కి ఇదంతా ఇలా ఉంటుంది కదా విండ్ సిస్టమ్. సో ఇక్కడికి ప్రెషర్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉండాలి. వీక్ లో ప్రెషర్ ఏరియా అనేటటువంటిది ముందుగా ఉండడము. సి అప్పర్ డైవర్జెన్స్ అనేది ఉండాలి. ఇలా విండ్స్ డైవర్జ్ అవ్వాలి. అలానే ఉన్నాయనుకో దీన్ని ఇన్స్టేబుల్ అవుతాయి. సో ఆ విధంగా ఫేవరబుల్ కండిషన్స్ అనేటటువంటి ఉండాలి.
మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అంటారు. సైక్లోన్స్ అనే వాటిని వాటి యొక్క విండ్ స్పీడ్స్ని ఫామ్ అయ్యే కెపాసిటీని బట్టి లో ప్రెషర్ అని, డిప్రెషన్ అని, డీప్ డిప్రెషన్ అని ఇక్కడ వరకు ఇబ్బందిలా. ఇక్కడ నుంచి సైక్లోనిక్ స్ట్రామ్గా మారడం, సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్, సూపర్ సైక్లోన్ అయింది అంటే అక్కడి నుంచి మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. విండ్ స్పీడ్స్ రీసెంట్గా మన సైక్లోన్ తోతే ఈ మోర్ దాన్ 221 kmph స్పీడ్తో విండ్స్ బ్లో అవ్వడం జరిగింది. అందువల్లే దాన్ని సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్, సూపర్ సైక్లోన్గా పేర్కొన్నారు. అవునా? సరే, మరి వరల్డ్ వైడ్గా మన దేశంలోనేనా, మన దేశం ఒక్కటేనా సైక్లోన్స్తో ఇంపాక్ట్ అయ్యేది? కాదు. వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు చూడండి, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఈ అన్ని ప్రాంతాలు ఇంపాక్ట్ అవుతాయి. పసిఫిక్ ఓషన్లో అయితే టైఫూన్స్ అని అంటాము. వెస్ట్ ఇండియన్, ఇదిగో ఇక్కడ ఉన్నాయా వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్, ఇక్కడైతే హరికేన్స్ అంటాము. వెస్ట్ ఆఫ్రికా ఇక్కడ ఉన్నాయా, వీటిని టార్నడోస్ అని పిలుస్తాము. ఆస్ట్రేలియా దగ్గర వీటిని విల్లీ విల్లీస్ అని పిలుస్తాం. అంటే వివిధ రకాల పేర్లతో ఈ సైక్లోన్స్ని మనం పిలుస్తాము. మన ఇండియన్ ఓషన్ ప్రాంతం కాబట్టి ట్రాపికల్ సైక్లోన్స్ అని మనం పిలుస్తాము ఇండియాకి సంబంధించి. సరే, మరి దీనికి పేరు ఎలా పెట్టారు? సైక్లోన్ తాతే అని చెప్పేసి నేమింగ్ అనేటటువంటిది అసలు ఎలా వచ్చింది? బర్మీస్ వర్డ్ ఇది. అంటే మయన్మార్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్లో తాతే అంటే బాగా హెవీ సౌండ్స్ చేసేటటువంటి ఓకలైజ్డ్ గెక్కో, అంటే ఒక లిజర్డ్, బలి లాంటిది. దాని పేరు మీదుగా బర్మా అంటే మయన్మార్ ఈ నేమ్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఆ నేమ్ని సజెస్ట్ చేసి ఏ విధంగా ఆ నేమ్ని తీసుకొని వస్తారు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. దాని గురించి చూసేద్దాం. సైక్లోన్స్ అనేటటువంటివి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ కింద రీజనల్ గ్రూప్స్ ఉంటాయి. మన నదర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతం అనేది ఒక రీజనల్ గ్రూపు. దాంట్లో 13 కంట్రీస్ ఉన్నాయి. అవన్నీ కలిసి నేమ్స్ ఇస్తాయి. ఆ నేమ్స్ అనేటటువంటి వాటన్నిటిని ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆ నేమ్స్ని ఇస్తూ ఉంటాయి. ఆ నేమ్స్ ఇచ్చేటప్పుడు అవి అఫెన్సివ్గా లేకుండా న్యూట్రల్గా ఉండేలాగా నేమ్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇయర్ ఒకసారి చూడండి, మయన్మార్ అనేది తాతే అనే సైక్లోన్ని నేమింగ్, ఆ నేమ్ అది సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే సైక్లోన్ పేరు యాస్ అని పెడతారు. ఈ విధంగా సైక్లోన్కి నేమ్ ఇస్తారు. ఇందాక అన్నట్టు సైక్లోన్స్ అనేటటువంటివి లో ప్రెషర్ సిస్టమ్స్, విండ్స్, క్లౌడ్స్ రెండు దీంతో అసోసియేట్ అయి ఉంటాయి కాబట్టి దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ హ్యూజ్ స్కేల్లో ఉంటుంది. అందువల్ల దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించడానికి గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ సైక్లోన్ తీవ్రత పెరిగి ఇంపాక్ట్ చూపించింది. సో ఆ సందర్భంలో ఆ సైక్లోన్ వచ్చే నష్టాలను ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి ప్రైమరీ కన్సర్న్ అన్నమాట. రైట్? ఆ కన్సర్న్ని వివిధ అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్స్ ఇస్తాయి. రీసెంట్గా చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది కంపెన్సేషన్ని. సో ఆ విధంగా కంపెన్సేషన్ని అనౌన్స్ చేసేటటువంటిది ఏదైతే ఉందో అది వివిధ రాష్ట్రాలకి చేరుతుంది. ఆ రాష్ట్రాలు వాటిని ఎవరైతే నష్టపోయారో, ఇల్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయి ఉంటుందో దాన్ని రికవర్ చేసుకోవడానికి దాన్ని వాడతారనమాట. రైట్? సరే, నేమ్స్ అసైన్ చేస్తారు మనకి. ఇదిగో ఈ ప్రాంతమేనా, గుజరాత్, మహారాష్ట్ర, ఈ ప్రాంతమే ఈ సైక్లోన్స్ ద్వారా హిట్ అయినటువంటిది. అందువల్ల ఈ సైక్లోన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని ముందుగానే అక్కడ హజార్డ్స్ రావచ్చు అని గుర్తించి దానికి తగ్గట్టుగా మనం చర్యలు తీసుకొని ఏ విధంగా అక్కడ ఉన్న ప్రాంతాలను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఉండే వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ కల్పించాలి, ఇవన్నీ చూసుకోవాలి. అంతేనా? సరే, అది మనం ఫస్ట్ టాపిక్. రెండోది రెడ్ ఇయర్డ్ స్లైడర్ టర్టిల్. టర్టిల్ అంటే తాబేలు అంటాం మనం. సో రెడ్ ఇయర్డ్ టర్టిల్ అనేటటువంటి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? ఇది ఒక ఇన్వేజివ్ స్పీషీస్, అంటే ఆ ప్రాంతానికి సంబంధించింది కాకుండా వేరే ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడ బయోడైవర్సిటీని దెబ్బతీస్తూ ఉంది. ఎస్పెషలీ నేటివ్స్, అంటే ఒక ప్రాంతంలో ఉండేటటువంటి నేటివ్ స్పీషీస్ని దెబ్బతీస్తూ ఎవరు? మన యొక్క ఈ రెడ్ ఇయర్డ్స్ స్లైడర్ అనేటటువంటిది నార్త్ ఈస్ట్ ప్రదేశంలో మనకి ఎక్కువగా టర్టిల్స్ ఉంటాయి. మరి ఈ టర్టిల్ వచ్చేసి అక్కడున్న ఇండిజినస్గా పెరిగే వాటితో కంపీట్ అయ్యి వాటికి రీసోర్సెస్, ఫుడ్ కానీ ఇవి లేకుండా చేయడం, అది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి? ఇందాకన్నట్టు ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా వేరే ప్రాంతానికి చెందిన స్పీషీస్ అయ్యుండి అవి ఇక్కడికి వచ్చి వివిధ రకాల రూపంలో, మేబీ మనము డెకరేషన్ కని తీసుకొని వచ్చి వాటిని విసిరి అట్లా ఏ విధంగా అయినా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా స్ప్రెడ్ అయిన వాటిని
ఇన్వేజివ్ స్పీషీస్ అని పిలుస్తాం. కొన్ని మంచివే ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చావు ముస్సల్ అంటారు. ముస్సల్ అంటే నీళ్ళలో ఉండేటటువంటి చిన్న స్పీషీస్ అన్నమాట. లాంతనా బుషెస్, ఇది ఎస్పెషల్గా నీలగిరి వీటిలో పెరిగేటటువంటి మొక్కలు. అక్కడ ఉండే వాటన్నిటిని చంపేస్తే ఇవి పెరుగుతున్నాయి. ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని, ఇవి మనం కొన్ని ఇన్వేజివ్ స్పీషీస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడ్ ఇయర్డ్ టర్టిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ టర్టిల్ అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఇన్వేజివ్ స్పీషీస్గా మారింది. ఒకసారి చూడండి, దానికి సంబంధించి ఇదిగో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, అందుకని దాన్ని రెడ్ ఇయర్ టర్టిల్ అని పిలుస్తారు. యుఎస్ఏ అండ్ మెక్సికోలో జనరల్గా ఇది ఉంటుంది. జనరల్గా వీటిని డెకరేటివ్ ఐటమ్స్ గాను వీటిగా దీన్ని వాడుతూ ఉంటారు. మరి ఈ కంటెక్స్లో ఇది స్ప్రెడ్ అవ్వడము, వివిధ ప్రాంతాలకి ఇది రావడము, దానివల్ల ఆ వాటర్ బాడీస్లో ఉండేటటువంటి ఏవైతే నేటివ్ స్పీషీస్ ఉన్నాయో ఆ స్పీషీస్ దెబ్బతిండము ఇలా జరిగాయన్నమాట. అందుకోసం ముందుగానే నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఉండేటటువంటి బయోడైవర్సిటీ ఎక్కువ, దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్, సరే ఇటువంటి ఇన్వేజివ్ స్పీషీస్ని డీల్ చేయడానికి ఇండియాలో ఓవరాల్గా ఇంటర్నేషనల్గా ఏ విధమైనటువంటి మెజర్స్ అనేటటువంటి ఉన్నాయి, ఏ విధమైన మెజర్స్ని తీసుకోవడం జరిగింది చూడాలి. కార్టగినా ప్రోటోకాల్ అంటారు, బయోసేఫ్టీ అంటున్నాం. కార్టగినా ప్రోటోకాల్ అంటే జెనెటికలీ మాడిఫైడ్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటారు. ఈ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఏంటి అని చూసుకుంటుంది. సిబిడి, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అంటాం. సిబిడి అనే దాని కింద ఏ విధంగా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, బయోడైవర్సిటీ యొక్క ఎకోసిస్టమ్స్, ఇప్పుడు చూడండి నేటివ్ టర్టిల్స్, వాటి యొక్క బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలా వద్దా? సో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి, దానికోసం అది ఉంది. మైగ్రేటరీ స్పీషీస్ అనేటటువంటివి వాటిని ప్రొటెక్ట్ చేయాలి, కానీ అవి రావడం అనేటటువంటి వాటి వల్ల అవి ఇన్వేజివ్ స్పీషీస్గా మారకుండా ఉండేలాగా ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలన్నది కూడా ఈ కన్వెన్షన్ కింద చెప్పబడింది. సైట్స్ అంటాం. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాము. ఇంటర్నేషనల్గా ఎండేంజర్డ్ స్పీషీస్కి సంబంధించి ట్రేడ్ చేసేటప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్నది సైట్స్ అనే కన్వెన్షన్ చెప్తుంది. రామ్సార్ కన్వెన్షన్, ఇది వెట్లాండ్స్, చిత్తడి భూములు అంట. ఈ వెట్లాండ్స్కి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టాలి ఏంటి అన్నదానికి ఈ కన్వెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు వాటర్ బాడీస్లోనైనా ఇన్వేజివ్ స్పీషీస్ వచ్చేది, సో వాటిలో ఏ విధమైన ప్రొటెక్షన్స్ కల్పించాలి అనేది దీనికి సంబంధించిందనమాట. సో ఆ విధంగా ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అన్నీ కూడా ఇన్వేజివ్ స్పీషీస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అన్నదానికి ఇంపార్టెంట్ సోర్సెస్గా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని ఉపయోగించి ఇండియాలో ఉండేటటువంటి ఈ ఇన్వేజివ్ స్పీషీస్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సరే, నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. నెక్స్ట్ ఇష్యూ తియాన్వన్ అనేటటువంటిది చైనా యొక్క మార్స్ మిషన్. రీసెంట్గా చైనాకు సంబంధించినటువంటి తియాన్వన్ అన్న మిషన్ కింద రోవర్ అనేటటువంటిది మార్స్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇది మనకు న్యూస్లో వచ్చింది, అంతేనా? చైనా యొక్క తియాన్వన్కి సంబంధించినటువంటి రోవర్ పేరు జురాంగ్ అనేటటువంటిది దాని యొక్క రోవర్ పేరు. ఆ రోవర్ అనేటటువంటిది ల్యాండ్ అయింది. ఇలా సక్సెస్ఫుల్గా మార్స్ మీద రోవర్ని ల్యాండ్ చేసిన థర్డ్ కంట్రీ మన చైనానే అన్నమాట. యుఎస్ఏ, సోవియట్ యూనియన్, ఈ రెండింటి తర్వాత ఇది థర్డ్ కంట్రీ. మనం కూడా పంపించాం, కానీ మనము రోవర్ని లాంచ్ చేయలేదు. ఇంతకుముందు చైనా అనేటటువంటిది ఇంగోహు అనేటటువంటి మార్స్ మిషన్ని పంపించింది, కానీ అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. చైనా యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఇలా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినది ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి భూమి మీదకి తిరిగి వచ్చి అక్కడి నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని భూమి మీదకి వస్తే దాన్ని ఆధారంగా చేసుకొని మార్స్ మీద అసలు లైఫ్ ఉందా ఇవన్నీ కూడా స్టడీ చేయడం కోసం ఈ పర్టికులర్ మిషన్ని పంపించడం జరిగింది. రైట్? సరే, ఒకసారి ఇక్కడ భూమి మరియు మార్స్కి సంబంధించినటువంటి కంపారిజన్ చూడండి. ఎర్త్ అనేటటువంటిది సూర్యుడి నుంచి ఇది 3వ గ్రహం, ఇది 4వది, అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉంది. దీని మీద 1 డే అంటే మన భూమి మీద 1 డే అంటే 23 గంటల 56 నిమిషాలు, అక్కడ 24 గంటల 37 నిమిషాలు అన్నమాట. గ్రావిటీ అనేది మార్స్ కంటే 2.66 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ
గ్రావిటీ భూమి కంటే 0.35% ఉంటుంది. మన ఎర్త్కి ఒకటే మూన్, అది చంద్రుడు. కానీ మార్స్కి 2 శాటిలైట్స్ ఉంటాయి. అవి ఒకటి ఫోబోస్ అని, 2 డీమోస్ అని పిలుస్తాము. యావరేజ్గా మన భూమి మీద టెంపరేచర్స్ 13 డిగ్రీలు పాజిటివ్. ఇక్కడ యావరేజ్గా టెంపరేచర్స్ -62, అంటే గడ్డగట్టేటటువంటి టెంపరేచర్స్ అయినా. సో -62 అనేటటువంటిది అనమాట. సరే, నెక్స్ట్ చూడండి. మార్స్కి సంబంధించి ఇందాక చెప్పినట్టు ఇది 4th ప్లానెట్, సూర్యుడి నుంచి 4వది, సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్ అనమాట. సూర్యుడి నుంచి మార్స్ అనేటటువంటిది హాఫ్ ఆఫ్ ఎర్త్ యొక్క సైజులో హాఫ్ ఉంటుంది. కానీ దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి, ఫోబోస్ మరియు డీమోస్ అనమాట. 24 గంటల 6 నిమిషాలు 24.6 గంటలు పడుతుంది ఇది భూమి చుట్టూ తిరగడానికి. 25 డిగ్రీల టిల్ట్తో తిరుగుతుంది. కానీ మన భూమి 23.5 డిగ్రీల టిల్ట్తో తిరుగుతుంది. మార్స్ అనేటటువంటి దానికి మార్స్ మీద ఉండే డేస్ని సాల్స్తో పిలుస్తారు, సోలార్ డే అని పిలుస్తారు. మనం 1 డే అంటే మనకి 24 గంటలు, వాళ్ళకి మార్స్ మీద సాల్స్ అని పిలుస్తారు. సాల్ అంటే ఏంటి? సోలార్ డే అని అనమాట, సోల్తో పిలుస్తారు. సరే, అది కాకుండా మార్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి? రెడ్ ప్లానెట్ అని ఎందుకు పిలుస్తాము అంటే, దానిపైన ఉండేటటువంటి రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఐరన్ కంటెంట్ ఉండడము, అది రస్ట్ అవ్వడము. సో అందువల్ల దాని మీద డస్ట్ కానీ ఇదంతా రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తామన్నమాట. రెడ్ ప్లానెట్ అంట. దీని మీద మార్స్ మీద వల్కానో అంటే మన యొక్క భూమి మీద కూడా వల్కనోస్ అనేటటువంటివి ఉంటాయి. సో ఈ వల్కనోస్లో ఒలంపస్ మాన్స్ అనే వల్కనో అనే ఉంది, అగ్నిపర్వతం అంటాం. ఈ అగ్నిపర్వతం అనేటటువంటిది మార్స్ మీద ఉంది. సోలార్ సిస్టంలోనే అతిపెద్ద వల్కనిక్ దీనిగా చెప్పచ్చు. ఇందాక అన్నట్టు ఫోబోస్, డీమోస్ అనేవి 2 ఇంపార్టెంట్ ఉపగ్రహాలు మన యొక్క మార్స్కి. సరే, అది మార్స్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఒకసారి మన చైనా యొక్క ప్రయోగం గురించి చూద్దాం. టియాన్వెన్-1, టియాంగాంగ్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. టియాంగాంగ్ వేరు, టియాంగాంగ్ అనేది దాని యొక్క స్పేస్ స్టేషన్, చైనా యొక్క స్పేస్ స్టేషన్. టియాన్వెన్ అనేటటువంటిది చైనా యొక్క మార్స్ మిషన్. ఇది మార్స్ యొక్క ప్లానెట్ యొక్క సాయిల్ని స్టడీ చేయడం, జియోలాజికల్ స్ట్రక్చర్ని స్టడీ చేయడం, మార్స్ ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడం, మార్స్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం, వాటర్ ఉందా, దాని మీద లైఫ్ అనేటటువంటిది ఉందా, ఇవన్నీ స్టడీ చేయడం కోసం టియాన్వెన్-1 అనేది పంపించింది. టియాంగాంగ్ అనేటటువంటిది స్పేస్ స్టేషన్, టియాన్వెన్ అనేటటువంటిది మార్స్ మిషన్. సరే, రీసెంట్గా చైనాకు సంబంధించిన 2 స్పేస్ మిషన్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి చాంగ్-E5 అంటే మూన్ మిషన్, రెండోది తిన్హే. వాళ్ళ యొక్క పర్మనెంట్ స్పేస్ స్టేషన్లో ఒక కాంపోనెంట్ పేరు తిన్హే, దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు రీసెంట్గా. సో ఆ కంటెక్స్లో ఇవి 2 న్యూస్లో ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా రోవర్ అనేటటువంటిది మార్స్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. టియాన్వెన్-1 అనే మిషన్ కింద ఉండే రోవర్. సరే, ఒకసారి చూడండి. ఆర్బిటర్ అంటే ఇది మన యొక్క మార్స్ అనుకుంటే, మార్స్ చుట్టూ తిరిగేటటువంటి ఆర్బిటర్ ఉంటుంది. మార్స్ మీదకి స్లోగా ల్యాండ్ చేయాలి కదా, ల్యాండర్ ఉంటుంది. ల్యాండ్ అయిన తర్వాత మార్స్ మీద తిరిగేటటువంటి రోవర్ ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ని పంపించడం జరిగింది. 3 కాంపోనెంట్స్ అనేటటువంటివి పంపించడం జరిగింది. సరే, ఇప్పుడు అవి కాకుండా మార్స్ మీద రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి మిషన్స్ ఏంటి? మార్స్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉన్న మిషన్స్ ఏమి ఉన్నాయి చూడండి. నాసా యొక్క పర్సీవరెన్స్, నాసా అనే దానికి సంబంధించినటువంటి పర్సీవరెన్స్ అనేటటువంటి రోవరు, యుఏఈ అనేటటువంటిది హోప్ అనేటటువంటి మిషన్ని పంపించడం, మన ఇండియా అనేటటువంటిది ఇండియన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ అంటాం, అది మనం లాంచ్ చేసాం. మనం నెక్స్ట్ ఇయర్ మంగళ్యాన్-2 అనే దాన్ని పంపించబోతున్నాం. ఈ మంగళ్యాన్-2 అనేటటువంటిది పంపించిన తర్వాత దాని నుంచి ఏ విధమైనటువంటి ఉంటుందో మనం చూడాలి. కానీ మంగళ్యాన్-2 అనేటటువంటి దాంట్లో రోవర్ ల్యాండర్ ఏం పంపించట్లేదండి. సేమ్ మంగళ్యాన్-1లో ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మంగళ్యాన్-2 కూడా ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే ఉండబోయేటటువంటి మిషన్ అన్నమాట. రైట్? సరే, నెక్స్ట్ ఇష్యూ ఎలిఫెంట్ డెత్స్. ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 186 ఎలిఫెంట్స్ చనిపోయా అన్నది మినిస్ట్రీ చెప్తున్నటువంటి రిపోర్ట్ అన్నమాట. చూడాలి అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.
ఎలిఫెంట్స్ అనేటటువంటివి ఒక ఎకో సిస్టంలో ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వుడ్లాండ్ అని చెప్తారు. ఫారెస్ట్ భూముల్లో వుడ్లాండ్స్లో ఇవి ఒక కీ స్టోన్ స్పీషీస్ అంటారు. ఎందుకని? అవి వివిధ రకాల సీడ్స్ని వాటిని జర్మినేట్ చేయడంలో వాటన్నిటిలోనూ ఇవి ఎప్పుడు ఒక చోట ఉండవండి, సెడెంటరీగా ఉండవు, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ఎలిఫెంట్ కారిడార్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు వీటితో పాటు వాటి ఫుడ్ అవి క్యారీ చేసుకొని వెళ్ళేది, వీటన్నిటి వల్ల అది తీసుకువెళ్ళడం వల్ల ఇవి ఎక్కువగా ఎలిఫెంట్స్ అనేటటువంటివి పాలినేషన్ వీటన్నిటిలోనూ కొంత హెల్ప్ చేస్తాయి. సో అటువంటి కంటెక్స్ట్లో మరి ఇంపార్టెంటా కాదా ఎలిఫెంట్స్ అనేవి? అందుకే వీటిని కీ స్టోన్ స్పీషీస్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సరే, ఇప్పుడు అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్స్లో ఎలిఫెంట్స్ అనేవి చనిపోకుండా ఏమేం మెజర్స్ తీసుకున్నారు? ఆల్రెడీ కొన్ని మెజర్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమేం మెజర్స్ ఒకసారి చూద్దాం. ఒక కోఆర్డినేషన్ కమిటీని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద తీసుకొని రావడము, రైల్వే ట్రాక్స్ దగ్గరలో చెట్లు అవి దగ్గరగా ఉన్న వాటిని కొట్టివేయడము. ఎందుకు కొట్టేశారు? అవి ఉంటే లోకో పైలట్స్ ఎవరైతే ట్రైన్స్ని రన్ చేస్తుంటారో వాళ్ళకి కనిపించకపోవచ్చు, అందుకోసం వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ దగ్గరగా ఉండే చెట్లను కొట్టివేయడము. ప్లస్ ఎలిఫెంట్స్ తిరిగేటటువంటి ప్రాంతాలకి బడ్జెట్స్ని అలొకేట్ చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాని కింద స్పెషల్ మెజర్స్ తీసుకోండి అని చెప్పడము. ఇలాంటి వీటన్నిటి ద్వారాను కొంత గవర్నమెంట్ అనేటటువంటిది ఎలిఫెంట్ డెత్స్ అనేది జరగకుండా ఉండడానికి చర్యలు చేపట్టడం జరిగింది. రైట్, ఒకసారి చూడండి ఇంకా ఏమేమి రీసెంట్ మెజర్స్ తీసుకున్నారు. సీడ్ బాంబ్స్ అంటారు. ఎలిఫెంట్స్ అనేటటువంటివి ఎందుకు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాయి? జనరల్గా చూస్తే ట్రైన్ యాక్సిడెంట్స్ ఒక్కటే కాదు, కొన్ని ప్రాంతాల్లో మనము ఎలిఫెంట్స్కి హ్యూమన్స్కి కాన్ఫ్లిక్ట్ జరగడం రీసెంట్గా మీరు చూసే ఉంటారు. కేరళలో ఎలిఫెంట్స్ దానికి బాంబ్ అనేటువంటి పెట్టారు ఫుడ్లో, దానివల్ల అది నోరు కాలు చచ్చిపోయింది, గుర్తుందా? సో ఎందుకని? ఇవి హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి రావడము, పంటలు నాశనం చేయడం అలా చేస్తున్నారు. సో అలా ఉండకుండా ఉండాలి అంటే వాటికి ఫుడ్ అవైలబుల్గా ఉండాలి. అందుకోసం ఒడిస్సా అనేటటువంటిది సీడ్ బాంబ్స్ అంటే లోకల్ కమ్యూనిటీస్ అక్కడ సీడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చూసి, ఆ డిస్ట్రిబ్యూట్ అయిన సీడ్స్ బ్యాంబూస్ వీటి వస్తాయి, అక్కడ అవి తింటూ అక్కడే ఉంటాయి, వైల్డ్ ఎలిఫెంట్స్ హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి రాకుండా. సో ఆ విధంగా చేయడం కోసం అది తీసుకొచ్చారు. నెక్స్ట్, అది కాకుండా రైట్ ఆఫ్ ప్యాసేజ్, సుప్రీంకోర్టు అనేటటువంటిది మద్రాస్ హైకోర్టు యొక్క ఆర్డర్ని రీసెంట్గానే 2021లోనే మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే నీలగిరి కారిడార్లో రైట్ ఆఫ్ పాసేజ్ అనేటటువంటిది ఉండాలి, మధ్యలో రిసార్ట్స్ అని అవి ఇవని చెప్పి ఫారెస్ట్ రేంజెస్లో అడ్డుగోడలు కట్టకూడదు, ఈ ఎలిఫెంట్స్ని వీటిని అలో చేయాలి అని చెప్పిందే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ రైట్ ఆఫ్ ప్యాసేజ్ ద్వారా కూడా ఎలిఫెంట్స్ వాటి యొక్క కారిడార్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వీలవుతుందా లేదా? ఎస్, ఆ విధంగా మనం మెజర్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇష్యూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి? ప్లాస్టిక్స్ అనేటటువంటి వాటిని ఒకటేసారి వాడటం, డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అంటాం. డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అనేటటువంటివి ఒక ఇంపార్టెంట్ థ్రెట్గా మారాయి, అవునా కాదా? డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అనేవి కొన్ని వందల సంవత్సరాల దాకా ఆ ప్లాస్టిక్స్ అనేటటువంటివి బయోడిగ్రేడబుల్ కాదు, అందువల్ల అవి అలాగే ఎన్విరాన్మెంట్లో ఉండిపోవడము, ఆ విధంగా ఉండిన వాటి వల్ల పర్యావరణంలో పొల్యూషన్ జరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని తయారు చేస్తున్నాము. కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది దానివల్ల పెరుగుతుంది, దాన్ని తయారు చేయడానికి. కానీ వాటికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అవి అలా ఉండిపోతున్నాయి. కొంత పర్సంటేజ్ మాత్రమే మనం దాన్ని రీసైకిల్ చేస్తున్నాము. మనం ఈ బాటిల్స్ ఏవైతే వాడుతున్నామో దాంట్లో ఉండే కొన్ని టాక్సిన్స్, కెమికల్స్ అనే ఫుడ్లోకి రావడము, హార్మోనల్ డిస్రప్షన్స్ ఇవి జరుగుతున్నాయి అతిగా ప్లాస్టిక్స్ వాడడం వల్ల. ఓషన్స్ ఇవన్నీ పొల్యూట్ అవుతున్నాయి, కోరల్ రీఫ్స్ అవి దెబ్బతింటున్నాయి, మెరైన్ యానిమల్స్ ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఫుడ్స్లోనూ వీటిలోనూ ఇది రావడం వల్ల ఇది ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అంటాం స్పెషల్గా. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటటువంటివి రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఫుడ్ అనేది పొల్యూషన్ అవ్వడం, అది మనం తీసుకున్నప్పుడు మనకు జబ్బులు రావడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. రైట్, సో ఆ కంటెక్స్లో ఏం చేయాలి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అతిపెద్ద ప్రాబ్లంగా మారింది. ఇండియా అనేది
2022 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేస్తామన్నారు. ప్రస్తుతానికి అది జరిగేలా కనిపించట్లేదు. బట్ ఎనీవే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క యూజ్ని అయితే తగ్గించాలి. ఏం చేయాలి మరి? చూడండి, ఏం చేయాలి? అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడుతున్నాం? ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఎందుకు దాన్ని వాడాల్సి వస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని? రీజన్ ఏమై ఉండొచ్చు? ఒకసారి చూద్దామా రీజన్ ఏమై ఉండొచ్చు. చూడండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి, సిరంజెస్, వీటన్నిటి కోసం వాడుతున్నాం. సో వాటి వల్ల యూజెస్ అయితే ఉన్నాయి. ఫుడ్ని ఇప్పుడు ఆయిల్ ప్యాక్ చేయాలి, సో అలాంటి వాటన్నిటికీ కావాలా వద్దా? అందుకోసం వాడుతున్నాం. కానీ ఆ యూజ్ అనేది అతిగా అవ్వడం వల్ల, అది పెరగడం వల్ల మనకి నష్టాన్ని కలిగిస్తుంది పర్యావరణంలో. ఆ సందర్భంలో ఏం చేయాలి? ఆల్టర్నేటివ్స్ చూడాలి. ఇప్పుడు ఫుడ్ ప్లాస్టిక్స్ అంటున్నారు, అంటే ఫుడ్ ఐటమ్స్ నుంచి ఈ ఫుడ్ కప్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ స్పూన్ కాకుండా చాక్లెట్ స్పూన్ ఉంటుంది, దాంతోనే తినొచ్చు, దాన్ని మళ్ళీ నమిలేసేయచ్చు అలాగా. సో అలాగా కాటన్, ఖాదీ, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ని వాడడము, దాని మీద రీసెర్చ్ని చేపట్టడము. ముందు మనలో చేంజ్ రావాలి, అంతేనా? బిహేవియరల్ చేంజ్ రావాలి, దాన్ని తీసుకొని రావడము, ఇవన్నీ కూడా చేస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటటువంటి దాన్ని మనము కొంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ని తగ్గించవచ్చు, దాని యొక్క యూజ్ని తగ్గించవచ్చు. అంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి? మార్పు మనలో మొదలవ్వాలి ముందు. నెక్స్ట్ ఇష్యూ బయాలజిక్స్ అంటున్నాం. బయాలజిక్స్ అంటే ఏంటి? బయోలాజికల్ మెటీరియల్స్ ద్వారా తయారవబడినటువంటి మెడిసిన్స్ని మనం బయాలజిక్స్ అని పిలుస్తాము. ఈ బయాలజిక్స్ అనేటటువంటివి చూడాలి, రెండు కాన్సెప్ట్స్ ఇప్పుడు రీసెంట్గా మెడిసిన్ తయారీలో మనకు కనిపిస్తున్నాయి. బయాలజిక్స్ అంటే ఏదన్నా ఒక డిసీజ్ని ట్రీట్ చేయడానికి, ఎస్పెషలీ ఒక డిఫెక్టివ్ ప్రోటీన్ ఎంజైమ్ని కానీ దీన్ని టార్గెట్ చేయడానికి బయలాజికల్ మెడిసిన్స్ని వాడితే, బయలాజికల్ ప్రిపరేషన్స్ని వాడితే దాన్ని బయాలజిక్స్ అని, అది కాకుండా ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్ పిఏసి అంటారు. అంటే మనం యాంటీబాడీస్ని తీసుకొని వచ్చి, ఒక ప్రోటీన్ని గుర్తించే యాంటీబాడీని తీసుకొని వచ్చి దాంట్లో మెడిసిన్ని దానికి అటాచ్ చేసి పంపించామనుకో, అది వెళ్ళి ఓన్లీ ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్నే అటాచ్ అవుతుంది. అంటే క్యాన్సర్ని ట్రీట్ చేయాలి, బాడీలో ఉండే ప్రతి సెల్కి ఆ మెడిసిన్ అందకుండా ఓన్లీ ఎక్కడైతే ఆ పర్టికులర్ మెడిసిన్ డెలివర్ అవ్వాలో అక్కడ మాత్రమే రీచ్ అవుతే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉండేలాగా ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, క్యాన్సర్ సెల్స్ వాటికి సంబంధించి ఇప్పుడు మనము మెడిసిన్ని పంపించాము, అది ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయాలి, నార్మల్ సెల్స్ని కాదు. సో ఈ ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్స్ ఓన్లీ దాన్ని మాత్రమే వెళ్ళి అటాక్ చేస్తాయి, హెల్దీ సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. ఆ విధంగా క్యాన్సర్ ఎరాడికేషన్కి, క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఈ ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్స్ అనేటటువంటివి ఇందాకన్నట్టు ఆ బయాలజిక్స్ అనేటటువంటివి వాడడము జరుగుతూ ఉంది. రైట్, ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ప్లాజ్మా థెరపీ. ఇది మన లాస్ట్ కాన్సెప్ట్, ప్లాజ్మా థెరపీ అంటున్నాం. ప్లాజ్మా థెరపీ రీసెంట్గా మన యొక్క ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటిది, ఇదిగో ప్లాజ్మా థెరపీ అనేటటువంటి దాన్ని మనం ఒక మెడికల్ ట్రీట్మెంట్ మెథడ్గా వాడుతున్నాం కదా, అది ఇప్పుడు అవసరం లేదు, దాన్ని తీసేయండి అన్నారు. ఎందుకు తీసేయాలండి? ఎందుకంటే అది ఎఫెక్టివ్గా లేదు కాబట్టి. లాస్ట్ ఇయరే ICMR అనేటటువంటిది ప్లాసిడ్ అనే ట్రయల్ చేపట్టింది, ప్లాస్మా టెస్ట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అని. దాంతో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే అంతేం ఎఫెక్టివ్గా లేదు అని మనకు తెలిసింది. సో ఈ కంటెక్స్లో ప్లాస్మాని వాడడం వల్ల ఇంకా కొన్ని మ్యూటేషన్స్ జరుగుతున్నాయి వైరస్లలో, అంతే తప్ప పాజిటివ్ ఇంపాక్ట్స్ రావట్లేదు అని మనకి. అందుకోసం ICMR దాన్ని ఎసెన్షియల్ ట్రీట్మెంట్ మెథడ్స్ నుంచి తొలగించింది. ఇంతకీ ప్లాజ్మా అంటే ఏంటండి? ప్లాజ్మా అంటే మన బ్లడ్ని తీసుకొని దాన్ని సెంట్రిఫికేషన్ చేస్తే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఒక సైడ్కి ప్లాజ్మా అంటాం. వైట్ కలర్, లైట్ వాటర్ కలర్ లాగా ఉండేటటువంటి లిక్విడ్ అంతా ఒక సైడ్కి వస్తుంది, దాన్ని ప్లాజ్మా అంటాము. అది కాకుండా మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైట్స్ అంటాం, వైట్ బ్లడ్ సెల్స్ లూకోసైట్స్ అంటాం, ప్లేట్లెట్స్ అంటాం, అవన్నీ ఉంటాయి. ఇంతకీ ప్లాజ్మాని ఎందుకు వాడేవారు? ఈ వైట్ బ్లడ్ సెల్స్ నుంచి వచ్చేటటువంటి యాంటీబాడీస్ అనేటటువంటివి ఈ ప్లాజ్మాలో యాడ్ అవుతాయి కాబట్టి, ఈ ప్లాజ్మాలో యాడ్ అయిన ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఈ యాంటీబాడీస్ వేరే వ్యక్తి త్వరగా రికవర్ అవ్వడానికి యూజ్ అవుతుందని వాడాం. కానీ దాని యొక్క ఎఫెక్టివ్నెస్ కనిపించట్లేదు, మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసం
దీన్ని ఈ విధంగా వద్దని చెప్పడం జరిగింది. చూడండి, ప్లాస్మా థెరపీ. ప్లాస్మా అంటే బ్లడ్లో ఉండే లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉండే లిక్విడ్ కాంపోనెంట్. బ్లడ్ సెల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. దీన్ని సపరేట్ చేసినప్పుడు దీన్ని ట్రీట్మెంట్కి వాడారు. కానీ ఇప్పుడు మెడికల్ ప్రొసీజర్గా ప్లాస్మా థెరపీని కోవిడ్కి ఒక్కదానికే కాదండి, ఇంతకుముందు కూడా ఎన్నో వాటికి వాడారు. కానీ ఇప్పుడు అదంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్తున్నారనమాట. మెడికల్లీ దీని పేరు కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ అని పిలుస్తాం. అయితే కోవిడ్-19కి రికవరీలో త్వరగా ఉపయోగపడుతుందని వాడుతున్నాం. ఐసీఎంఆర్ ఏం చెప్పింది? అంత ఫాస్ట్ రికవరీ ఏమీ అవ్వట్లేదు, దానివల్ల ఇంకా నష్టమే తప్ప మనకేం పెద్ద ఉపయోగాలు కనిపించట్లేదు అని చెప్తూ ఐసీఎంఆర్ అనేది వద్దు, ఇప్పుడేం వాడద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. రైట్? ఇవి ఈ వాళ్ళకి సంబంధించినటువంటి, ఈ వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఈ వీక్ కొద్దిగా తక్కువ ఇష్యూసే ఉన్నాయి. సైక్లోన్ గురించే కొద్దిగా ఎక్కువ ఉంది, అది ఇంకా డీటెయిల్డ్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ మనం చదివిన ప్లాస్మా థెరపీ ఇవన్నీ ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.